తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా పత్రికలు అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం సోమవారం ఉదయం బషీర్బాగ్ దేశోద్ధారక్ భవన్లోని TUWJ IJU కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల్లో చిన్న పత్రికల తరపున అక్రెడిటేషన్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని అసోసియేషన్ తరపున సత్కరించారు. ఈ సమావేశంలో TUWJ రాష్ట్ర అధ్యక్షులు కాజా విరాహత్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొనగా అసోసియేషన్ అధ్యక్షుడు యూసఫ్ బాబు అధ్యక్షతన వహించారు. తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికలు అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం సోమవారం ఉదయం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లోని TUWJ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వివిధ జిల్లాలలో చిన్న పత్రికల తరఫున అక్రిడేషన్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని అసోసియేషన్ తరఫున సత్కరించారు. ఈ సమావేశంలో TUWJ రాష్ట్ర అధ్యక్షులు కాజా విరాహత్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొనగా అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు అధ్యక్షత వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై అశోక్ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో చిన్న పత్రికల సంపాదకులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా పెండింగ్ బిల్స్ విడుదల, ప్రకటనల జారీ తదితర అంశాలపై చర్చించారు. అర్హులైన సీనియర్ చిన్న పత్రికల సంపాదకులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి, యూనియన్ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. TUWJ 143 అనుబంధ చిన్న పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి అగస్టిన్ TUWJ అనుబంధ చిన్న పత్రికల సంఘంలో చేరారు. ఈ సమావేశంలో HUJ అధ్యక్షుడు శిగశంకర్ రాజిరెడ్డి, మాధుగౌడ్ అసోసియేషన్ నాయకులు ఆజం ఖాన్, బాలరాజు గౌడ్, కోటగిరి దైవాధీనం, దయానంద్, అల్వాల హనుమంతు, గోల్ల రమేష్, ఎం దాస్, బాలకృష్ణ, యూసుఫుద్దీన్, ఖాద్రి, ఇక్బాల్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మన బాధ్యత విధంగా మనం పైకి తేవాలనుకుంటున్నాం. మన అధ్యక్షుడు పటిష్టంగా ఉన్నాడు, చాలా పటిష్టంగా ఉన్నాడు, పోరాడుతున్నాడు. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. మనం చెప్పకుండా అర్థం చేసుకుంటాం. అంటే ఒకటే మాట చెప్పిండు మన సీనియర్ హనుమంతుడు. ఏమని చెప్పిండు? ఇక్కడి బయటికి పోతుంది. న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు గారు, ప్రధాన కార్యదర్శి గారు, రాష్ట్ర అక్రిడేషన్ కమిటీ మెంబర్ అశోక్ గారు, దయానంద్ గారు వైస్ ప్రెసిడెంట్, అల్వాల్ హనుమంత్ గారు సీనియర్, బాలకృష్ణ గారు మన సంఘం సీనియర్ నాయకులు, మాజీ ప్రధాన కార్యదర్శి, ఇంకా వేదిక మీద ఉన్న ఆజం ఖాన్ గారు స్టేట్ జనరల్ ప్రెసిడెంట్ గారు, వేదిక ముఖ్యంగా మన సమస్యలు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్స్ రాక అగమ్యగోచరంగా ఉన్నాం సార్. బిల్లులు రాక, ప్రింటింగ్ చేయలేక, DTPలకు డబ్బులు ఇవ్వలేక చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది సార్. మనకు బిల్లులు వస్తేందుకు TUWJ సహాయ సహకారాలు అభ్యర్థిస్తున్నాము. మీరు చేస్తున్న సహాయం అయినా కానీ అది వచ్చేంత వరకు కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయాలి సార్. మేము అదేవిధంగా మిత్రులందరూ సంపాదకులు అందరికీ నమస్కారం. కానీ స్మాల్ పేపర్స్ అనేది మనం ఏదైతే పెట్టుకున్నామో ఒకనాడు గుర్తింపే చెప్పింది. కానీ ఇప్పుడైతే చిన్న పత్రికల సంఘం గుర్తింపు లేనప్పుడు విషయంలో కావచ్చు, మన తరఫున ఒక అక్రిడేషన్ కమిటీ మెంబర్గా మీరంతా ఒక 20 మంది వరకు నియామకం కావడం చాలా సంతోషకరం. వారందరినీ కూడా ఈరోజు అభినందించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్న పత్రికలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ల విషయంలో కావచ్చు, ఇంకా ఇతర విషయాలకైనా కూడా నిరంతరం ఉద్యమం చేస్తున్నట్టుగా మనం రెగ్యులర్గా వాట్సాప్లో కానీ, అదేవిధంగా INPRలో వారంలో కనీసం 3 నుంచి 4 రోజులు యూసుఫ్ బాబు గారు INPRలోనే ఉంటారు. ఎందుకంటే నిరంతరం బిల్లులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి, చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, హెల్త్ కార్డుల విషయంలో కావచ్చు, నిరంతరం మన అధ్యక్షులు విరాహత్ అలీ గారిని ఎవ్రీడే
ఖచ్చితంగా మా అందరికి కూడా న్యాయం చేయాలి, చిన్న పత్రికల్ని ఆదుకోవాలని చెప్పి రెగ్యులర్గా మంత్రుల దగ్గర కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన యూసుఫ్ బాబు గారికి ధన్యవాదాలు. బిల్స్ వచ్చినాక అందరూ చేస్తాం. సమావేశం ఏర్పాటు చేయడం, ఆ సమావేశంలో తమ చిన్న పత్రికల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులకి ఆయా జిల్లాల్లో అక్రిడేషన్ కమిటీ స్థానాల్లో అవకాశం దక్కడం దృష్టిలో పెట్టుకొని వారికి అభినందించడం ఒక మంచి సాంప్రదాయంగా నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ యూనియన్ మిమ్మల్ని ఎంత విశ్వసించింది, మీకోసం మిమ్మల్ని సభ్యులుగా అడుగుపెట్టే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసింది అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. డెఫినెట్గా మీ మీద ఏ నమ్మకం వాళ్ళు పెట్టిండ్రో మీరు మీ జిల్లాల్లో ఖచ్చితంగా ఏ చిన్న పత్రికకి, మధ్యతరగతి పత్రికకి, మ్యాగజైన్కి అన్యాయం జరగకుండా న్యాయంగా, ధర్మంగా కార్డులు వచ్చేలా కృషి చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. అట్లాగే సంఘానికి చెడ్డ పేరు కూడా తేయకూడదు. ఎవరో కార్డు పెట్టుకొని మన మీద ఒత్తిడి చేస్తున్నారు, అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు అర్హత లేకుంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి ప్రోత్సహించొద్దు, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. అర్హత ఉంటే మాత్రం సమావేశంలో గగ్గోలు పెట్టండి. మన యూనియన్ ఉంటుంది, మీకు మద్దతుగా మీ గొంతుకులకి మద్దతుగా మన యూనియన్ గొంతులు ఉంటాయి. ప్రతి జిల్లాలో నాకున్న సమాచారం మెజారిటీ జిల్లాల్లో దాదాపు 6 నుండి 8 మంది సభ్యులు మన యూనియన్ వాళ్ళు ఉన్నారు మెజారిటీ జిల్లాలో. కానీ మీకు మద్దతు ఉంటుంది పూర్తిగా. కనుక ఆ బాధ్యతల్ని మీరు సమర్థవంతంగా నిర్వర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇవాళ చిన్న మధ్యతరగతి పత్రికలు, ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, వాళ్ళ పట్ల ఓ చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు అని ఆలోచిస్తే, పూర్తిగా వాళ్ళే చిన్న చూపు చూడట్లేదు, అంత మనం కరెక్ట్గా ఉన్నామనుకునే వీలు లేదు. కొన్ని శక్తులు, మిత్రుడు రాజు చెప్పినట్టు, కొన్ని శక్తులు మన మీద ఒక మచ్చ తేవడానికి, ఒక మసిపోయడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ ప్రయత్నాల్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనకు మొదటి నుండి యూసుఫ్ బాబు గారు కావచ్చు, మిత్రుడు మా అశోక్ కావచ్చు, యూనియన్ పార్టీలుగా, అంతకుముందు మా బాలకృష్ణ కావచ్చు, ఇంకా ఇక్కడ యూనియన్కి నాయకత్వం వహించిన వాళ్ళు 24 గంటలు మీకోసం పనిచేయడం అనేది చాలా మీకున్నటువంటి చాలా అదృష్టంగా నేను భావిస్తాను.
ఇవాళ దేశంలో నేను చాలా రాష్ట్రాలు తిరుగుతుంటాను. ఇది మే నెల అంటే ఇక మే కూడా 5 నెలల నుంచి యాడ్స్ లేవు. ఏం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ ప్రకటన స్టార్ట్ అవుతాయి, మరి బిల్స్ రావాలంటే ఏం చేయాలి? వినతి పత్రాలు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, అయినా కూడా స్పందన లేదు. ఏం చేయాలని కానీ మనకు బాధ ఏంటంటే, సరే ఏమనుకోవద్దు, ఇక్కడ కూర్చున్న అందరూ కూడా వేదిక మీకు రావాల్సిన వాళ్ళే. ఇక్కడ బాలరాజు గారు, యూనివర్సిటీ సాధి గారు ఎవరు తక్కువ కాదు, అందరూ ఈక్వలే. లేదా అందరం కింద కూర్చున్నామంటే రౌండ్ టైప్లో కూర్చుందాం. ఇప్పుడు వేదిక మీద కూర్చోవడం మేము గొప్పడం కాదు, మీరు చిన్నోళ్ళు ఏం కాదు, అందరూ ఇటు అందరూ సంపాదకులు. మనం ఉన్న పరిస్థితుల్లో ఇంకిద్దరు ముగ్గురు వస్తే మళ్ళీ మేము కిందికి వెళ్ళిపోవాలి. ఇంకిద్దరు ముగ్గురు వస్తారు, విరాతాలు గారు ఇంకా వేరే వాళ్ళు వచ్చారంటే వెళ్ళిపోవాలి. కాబట్టి దాన్ని ఎవరు కూడా దాన్ని అనేదా భావించకండి. మనం ముఖ్యంగా ఏంటంటే ఈ అక్రిడేషన్ కమిటీ సభ్యులు కూడా మన చిన్న పత్రికల నుండి ఎంతమంది, లేదా మన అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది జిల్లాల్లో అక్రిడేషన్ కమిటీ మెంబర్లు అయ్యారు, ఆ మెంబర్లందరినీ కూడా మనం పిలుచుకుందాం. జిల్లాలో వచ్చిన సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఏ విధంగా ఆ డిపిఆర్ఓలు కానీ లేకపోతే వేరే కమిటీ మెంబర్లు కానీ ఏదైనా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తామని. అవగాహన లేదని కాదు, అందరికీ చాలామందికి ఉంది. కానీ ఒకసారి మనం చర్చించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ 2 కార్యక్రమాలు ఉంటున్న ఉద్దేశంతో పిలిచాం. కానీ నాకు చాలా బాధ, సిగ్గు చేయడం అనిపిస్తుంది. ఈ ఎడిటర్లు ఎందుకున్నారో, ఎందుకు పత్రికలు నడుపుతున్నారో, ఏడబడుకుంటున్నారు, ఎందుకు రారు సమావేశాలకు? ఏం పుట్టింది అసలు? ఏం రోగం వచ్చింది? అరే మనం బిల్స్ రావట్లేదు, యాడ్స్ రావట్లేదు, సిగ్గు అనిపిస్తలేదా? ఒకడు మాట్లాడతాడు, లేదు సార్ నాకు పని ఉందంటే పడుకో, ఇంట్లో పడుకో, పేపర్ నడుకో. ఎన్ని నడుతున్నాయి పేపర్? బిల్లు పెట్టడం చేత కాదు, తీసుకోవడం చేత కాదు. ఎంత బాధ అనిపిస్తుందంటే, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందయ్యా. బ్రెయిన్